నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరాం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో సమన్వయ లోపం కనపడుతోంది. సిపిఎం అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి రాంభూపాల్ విమర్శ. చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో డ్వాక్రా గ్రూప్ సభ్యులకు చెక్కుల పంపిణీ. సంతోషం వ్యక్తం చేసిన లబ్ధిదారులు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో మాజీ ఎంపీ పర్యటన. మొక్కలు నాటిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాత్రివేళ అక్రమంగా మద్యం విక్రయాలు. ఎక్సైజ్ శాఖ అధికారుల అండదండలతోనే దందా సాగిస్తున్నారంటున్న మహిళలు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో బహుజన పోరాట మౌన దీక్ష. కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, అనంతపురం జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించాల్సిన 3 ముఖ్య శాఖల్లో సమన్వయ లోపం స్పష్టంగా కనపడుతోందని సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి రాంభూపాల్ విమర్శించారు. అనంతపురం నగరంలోని సిపిఎం కార్యాలయంలో రాంభూపాల్ మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ వైద్యం ఎంత బలహీన పడినప్పటికీ ప్రభుత్వ వైద్యులు ప్రజలను కాపాడుతున్నారని కొనియాడారు. అలాంటి వైద్యులకు సౌకర్యాలు కల్పించి ధైర్యం చెప్పాల్సిన రెవెన్యూ సిబ్బంది వారిపై పెత్తనం చెలాయించడం ఏంటని ప్రశ్నించారు. ప్రతి అవసరానికి కలెక్టర్ను, జాయింట్ కలెక్టర్ను వైద్య సిబ్బంది సంప్రదించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సిబ్బంది ప్రభుత్వ వైద్యం ఎంత బలహీనపడినప్పటికీ లేదా ఎన్ని పరిమితులు ఉన్నప్పటికీ ఈరోజు ప్రభుత్వ వైద్యమే ప్రజలను అంతో ఎంతో కాపాడడానికి ఉపయోగపడింది. అట్లాంటి టైంలో వారికి మరిన్ని సౌకర్యాలు ఇచ్చి అవసరమైన ధైర్యాన్ని ఇచ్చి కావలసినటువంటి సదుపాయాలు కల్పించాల్సినటువంటి రెవెన్యూ సిబ్బంది వారి మీద పెత్తనం చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా అనేక సంఘటనలు గత 3 నెలలుగా మనకు వెలుగులోకి వచ్చినాయి. డబ్బు కావాలన్నా వాళ్ళు ఖర్చు పెట్టాల్సిందే. ప్రతి అవసరానికి కలెక్టర్ దగ్గరికో లేదా జాయింట్ కలెక్టర్ మీద ఆధారపడితే తప్ప ఈరోజు వైద్య సిబ్బంది ఏ పనులు హాస్పిటల్లో చేయలేని పరిస్థితి. అట్లాంటి స్థితిలో వైద్య సిబ్బంది తమ ప్రాణాలకు అనేక రకాల ప్రమాదం ఉందని తెలిసినప్పటికీ ఉన్నంతలో వాళ్ళు మెరుగైన వైద్యాన్ని అందిస్తుంటే వారిని ఈ రకమైన. చిత్తూరు జిల్లా కుప్పం మండలం సామగుట్టపల్లిలోని అంబేద్కర్ భవన్లో కుప్పం మున్సిపల్ వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ సుధీర్, కుప్పం వైసీపీ నాయకులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో 0 వడ్డీ పథకం ద్వారా డబ్బును చెక్కుల రూపంలో డ్వాక్రా మహిళల గ్రూప్ సభ్యులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కుప్పం వైసీపీ నాయకులు మురుగేష్, పత్రాల మునిరత్నం, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం నారాయణపురం గ్రామంలో కరోనా వైరస్ గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో ముద్రించిన కరపత్రాలను ఖమ్మం జిల్లా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు. అనంతరం హరితహారం కార్యక్రమంలో భాగంగా తన స్వగ్రామమైన నారాయణపురంలోని ఉన్నత ప్రాథమిక పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం గురు పౌర్ణమి సందర్భంగా పెనుబల్లి మండలం విఎం బంజర్లోని రాజా సాయిబాబా మందిరంలో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. సత్తుపల్లి పట్టణం వెంగళరావు కాలనీకి చెందిన రాయప్ప ఇటీవల ప్రమాదవశాత్తు చెరువులో పడి మరణించడంతో వారి కుటుంబాన్ని కలుసుకుని ప్రగాఢ సానుభూతి తెలియజేసి 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ పర్యటనలో ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, అభిమానులు, మండల స్థాయి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వాటిలోనే మళ్ళీ అన్ని తెప్పించుకొని మేము ఓపెన్ చేస్తున్నాం సార్. డిస్టెన్స్ కూడా ఉండాలి. డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం. అలా కొన్ని మీ గ్రామాల నుంచి కొంచెం దూరం పెట్టండి. ముందు రమ్మన్నా సర్పంచ్ గారు రమ్మన్నమ్మా. ముందుకు రావే రామారావు అన్న. ఇట్లా వస్తే అందరూ మీరు కూడా ఇట్లా వెనక్కి పొగడ
కట్టండి నువ్వు చూసుకోవాలి ఏంటంటే నా కూడా చూస్తూ ఉండాలి అందరూ ఉంటారు ఇప్పుడు దీంట్లో సగం మంది ఉంటారు నాది వాళ్ళేదంటే నాది వాళ్ళతో పంచాయతీ. తెలంగాణ రాష్ట్ర ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన సాగుతోందని తెలంగాణ రాష్ట్రంలోని పేద అనారోగ్య బాధితులకు కొండంత ఆసరాగా సీఎం సహాయనిధి నిలుస్తోందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రామగుండం నియోజకవర్గానికి చెందిన 45 మంది లబ్ధిదారులకు 11,10,000 రూపాయల చెక్కులను అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన సాగిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, కార్పొరేటర్లు సాగంటి శంకర్, కల్వచర్ల కృష్ణవేణి, భూమయ్య, నాయకులు బొడ్డు రవీందర్, కుమార్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారి ద్వారా వచ్చినటువంటి 11,10,000 రూపాయల చెక్కుల పంపిణీ కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉన్నది. ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుపేదలైనటువంటి కుటుంబాలు దవాఖానాలలో వెళ్ళినప్పుడు ప్రభుత్వ పరంగా వైద్య పరీక్షల కోసం కట్టినటువంటి బిల్లులలో ఇచ్చేటువంటిదే ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవనీయులు మన రామగుండం కార్పొరేషన్ మేయర్ గారు డాక్టర్ బంగి అనిల్ కుమార్ గారు మాట్లాడాలని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ కార్యక్రమం జరుపుకున్న సందర్భంగా ఇక్కడికి చేసిన మన పెద్దలు ఎమ్మెల్యే గారు కోరుకంటి చందర్ గారు, మన కార్పొరేటర్ గారు కృష్ణవేణి గారు, సాగంటి శంకర్ గారు, ఇక్కడికి చేసిన పెద్దలందరూ, టీఆర్ఎస్ పార్టీ పెద్దలు, ప్రజలు అందరికీ నమస్కారం. దాదాపు మన రామగుండంలో పేద ప్రజలకు ఎవరికైతే డబ్బులు లేక ప్రాణాపాయ స్థితిలో ఉండి వాళ్ళ హెల్త్ బాగలేక ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ తరఫున మనం ఇక్కడి నుంచి ఏదైనా హాస్పిటల్కి రెఫర్ చేస్తే అక్కడ వాళ్ళు 1 లక్షలో 2 లక్షలో ఎంత ఖర్చు పెట్టుకుంటే అంత ఖర్చు పెట్టుకున్న సందర్భంగా మన గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు సీఎం రిలీఫ్ ఫండ్ అని వాళ్ళకు కొంచెం డబ్బులు ఇస్తున్నారు. వాళ్ళకి ఖర్చు అయిన డబ్బులు ఇస్తున్నారు. అది మన లోకల్ ఎమ్మెల్యే గారు మన చంద్రన్న గారు ప్రతి ఒక్కరికి ఎవరైనా కానీ మన రామగుండం కాన్స్టిట్యున్సీలో ఎవరైనా కానీ బీద ప్రజలు వాళ్ళ ఆరోగ్యం బాగా లేకుంటే వాళ్ళ తరపు నుంచి మనం క్యాంప్ ఆఫీస్లో వాళ్ళ మొత్తం బిల్స్ అన్ని సబ్మిట్ చేస్తే వాళ్ళకు ఖచ్చితంగా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి సీఎం దగ్గర నుంచి మీకు ఈ చెక్స్ అన్ని ఇప్పిస్తున్నారు. కాబట్టి ఇది ఎందుకంటే మీ ఆరోగ్యము మీరు బాగుండాలని, మీరు మంచిగా కావాలని, మీకు ప్రాణాపాయ స్థితుల్లో మీకు డబ్బు లేని పరిస్థితుల్లో ఎవరినో అడుక్కొని వాళ్ళని అడుక్కొని అప్పుల పాలు కాకుండా ఉండేదానికి, తర్వాత ఇల్లు వాకిలు అమ్ముకొని ప్రజలు వాళ్ళ సొంత ప్రాణాలు కాపాడుకునేందుకు వాళ్ళకి అండదండలు ఎవరు లేనందున రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాత్రి వేళలో అక్రమంగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామ పరిధిలో గల లక్ష్మీ నరసింహ వైన్స్ యజమాని రాత్రిపూట ఆల్టో కారులో దాదాపు 60,000 రూపాయల మద్యం అక్రమంగా తరలిస్తుండగా గ్రామస్తులు పట్టుకుని 100కు కాల్ చేశారు. మండలంలో మద్యం ఏరులై పారుతోందని, బెల్ట్ షాపులు జోరుగా నడుస్తున్నాయని మహిళలు వాపోతున్నారు. ఎక్సైజ్ శాఖ అధికారుల అండదండలతోనే బెల్ట్ షాపులు చలామణి అవుతున్నాయని ఆరోపిస్తున్నారు. బెల్ట్ షాపులు మూసివేయాలని మహిళా సంఘాలు కోరుతున్నాయి. ఇప్పుడు కరెంట్ గురించి వ్యవస్థ నడిపించుకుని డిస్టర్బ్ చేసిన నేను చేసిన మరి మీకు చెప్పింది నీ పేరు రికార్డ్ తో సహా నీ షాప్ నంబర్ నేను చెప్పించిన ఏసీబీ తోటి
సిఐ తో డిఎస్పీ తోటి మాట్లాడుతాను. నీ పేరు మెన్షన్ అయింది అలా, నీ పేరు మెన్షన్ అయింది శ్రీనివాసు. గుద్దుడు అవుతుంది మరి తీయకుంటే నాకు గీడు ఉంటుంది. తాళం అవసరం, మాకు కూడా కారు ఉన్నది. అది ఎక్కువ పని తీసుకో. ఎక్కడ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపు మేరకు జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు అంకం పద్మ ఆధ్వర్యంలో బహుజన పోరాట మౌన దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వలన లక్షలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. కరోనా వైరస్ వలన చాలామంది బడుగు బలహీన వర్గాల ప్రజలు వ్యాధిని నయం చేసుకునే స్థోమత లేక మరణిస్తున్నారన్నారు. బడుగు బలహీన వర్గాల పరిస్థితిని ముఖ్యమంత్రి ఆలోచించి కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షలో జిల్లా యువజన కార్యదర్శి కొలకాని మహిపాల్, చొప్పదండి నియోజకవర్గ ఇన్ఛార్జి బుర్ల రమేష్, మండల అధ్యక్షులు నాంపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారిగా మారింది. ఎందరో ప్రజల ప్రాణాలను బలిగొంటున్న ఈ కరోనా మహమ్మారిని ఆరోగ్యశ్రీలో ఉంచాలని మన రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్న గారు, అలాగే జిల్లా అధ్యక్షులు జాజుల నాగరాజ్ అన్న గారి పిలుపు మేరకు మేము ఈరోజు మౌన దీక్ష చేస్తున్నాం. అంతేకాదు మనం రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఎందుకంటే బీసీలు బడుగు బలహీన వర్గాల పేద ప్రజలు కాబట్టి వాళ్లకు ఉన్నత స్థాయిలో చికిత్స స్తోమత లేదు కాబట్టి వాళ్ళకి ఈ కరోనా దాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము డిమాండ్ చేస్తున్నాం. జగిత్యాల జిల్లా మహిళా అధ్యక్షురాలుగా నేను డిమాండ్ చేస్తున్నా, ముఖ్యమంత్రి గారు ఈ కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని. అలాగే ఎందుకంటే బీసీలు పేదవాళ్ళు కాబట్టి వాళ్లకు కార్పొరేట్ వైద్యం అందించాలని కోరుకుంటున్నాం. రాష్ట్ర బీసీ సంక్షేమ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ పిలుపు మేరకు, మరి జిల్లా అధ్యక్షుడు నారాజన్న పిలుపు మేరకు ఈరోజు కరోనా ఆరోగ్యశ్రీలో చేర్చాలని మరియు బడుగు బలహీన వర్గాలకు కరోనా వైద్యాన్ని చేర్చుకోలేక మరియు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే వేలాది మంది, లక్షలాది మంది దీని బారిన పడి వైద్య ఖర్చులు చేర్చుకోలేక ప్రాణాలు విడవాల్సి వస్తుంది. అందుకోసమని వెంటనే కేసీఆర్ గారు ఆరోగ్యశ్రీలో జాయిన్ చేయాలని మా బీసీ యూనియన్ల తరపున తెలియజేయడం జరుగుతుంది. ఇట్లాంటి చేర్చే వరకు మా బీసీల తరపున ఏదో రకంగా నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. మా శ్రీనివాస్ అన్న ఏ విషయంలో ఇది ఆరోగ్యశ్రీలో చేర్చే వరకు ఏదో ఒక రకంగా నిరసనలు వ్యక్తం చేయడం జరుగుతుంది. మీరు అతి తొందరలో ఈ జూలైలోనే ఆరోగ్యశ్రీలో చేర్చినట్టయితే చాలా వరకు కరోనాను అరికట్టాల్సినట్టయితుంది. ఇప్పుడు ఎవరైనా కానీ ఏ హాస్పిటల్కైనా కరోనా టెస్ట్ అని 2000, 3000 వసూలు చేస్తున్నారు. ఈ ఆరోగ్యశ్రీలో చేర్చినట్టయితే పేదవాళ్ళకి ఆ 2000, 3000 అనేది కాకుండా మన కరోనా వచ్చినా కానీ వాళ్ళ ప్రాణాలు కాపాడుకొని ఉంటారని ఇక నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా మీరు ఆరోగ్యశ్రీలో చేర్చాలని సీఎం కేసీఆర్ గారికి కోరడం జరుగుతుంది. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని భవానీ కాలనీలో విషాదం నెలకొంది. కాలనీకి చెందిన మునిస్వామి తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బాత్రూంకి వెళ్లి ప్రమాదవశాత్తు కింద పడి చనిపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడి స్వగ్రామం కర్నూలు జిల్లా ఆదోని అని స్థానికులు అంటున్నారు. నారాయణఖేడ్ ఎస్బీఐ బ్యాంకులో గత కొన్ని సంవత్సరాలుగా అటెండర్గా పనిచేస్తున్నాడు. అయితే ఆయన మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పేరు సంతుబలి వాళ్ళు వచ్చిన తర్వాత కొద్దిగా చక్కెర వస్తుంది అన్న తర్వాత అన్నం తినలేరు, ఏం తినలేరు, ఓన్లీ మంచినీళ్ళు తాగి పడుకున్నారు. నేను పడుకున్న తర్వాత ఎప్పుడు లేచిందో తెలియదు.
లేచి అలా పడిపోయిండ్రు అనమాట. నేను కొద్దిగా లేటుగా చూసిన, నాకు తెలియదు. బాబు లేస్తే లేచిన. ఒక పాప ఒక పాప. యాప మునిసాబ్ అని చెప్పేసి ఎస్బీఐ బ్యాంక్లో క్లర్క్గా పనిచేస్తున్నాడు. దాదాపు 25 years పనిచేస్తున్నాడు. అతని ఏజ్ దాదాపు 50 సంవత్సరాలు. అతను ఉదయం చనిపోయిందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వస్తే అతను ఇందులో ఇక్కడ భవానీ నగర్ కాలనీలో నివాసం ఉంటాడు. అతను చనిపోయిందని తెలిస్తే అతని ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే అతని తలపైన గొంతుపైన గాయాలు ఉన్నాయి. అతని గతంలో భార్య చనిపోవడం వల్ల రెండో పెళ్లి చేసుకొని రెండో భార్యతో సంతోష, పేరు సంతోష, ఆమెతో పాటు కలిసి ఉంటున్నాడు. ఇప్పుడు ఆమె అతని బాడీ పైన తలపైన గొంతుపైన గాయాలు ఉన్నందున ఆ కోణంలో విచారిస్తున్నాము. వాళ్ళు పేరెంట్స్ కూడా వచ్చేది కర్నూలుకి వెళ్తారు. నేటివ్ ప్లేస్ వచ్చి ఆంధ్రని కర్నూలు డిస్టిక్లో వాళ్ళ రిలేటివ్స్ వస్తున్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైన గ్రామంలోని బొర్లకుంట రాజన్న ఇంట్లో గ్యాస్ లీక్ అయి మంటలు వ్యాపించాయి. సమాచారం అందిన వెంటనే ప్రసన్న ఇండియన్ గ్యాస్ సిబ్బంది వచ్చి మంటలు వార్పేశారు. సంఘటనా స్థలానికి ఉప సర్పంచ్ కుడికాల మహేష్ రావడంతో తమను ఆదుకోవాలని కుటుంబ సభ్యులు వేడుకున్నారు. ఉప సర్పంచ్ మహేష్ మాట్లాడుతూ వారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇండియన్ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడి నూతన గ్యాస్ పరికరాలను ఇవ్వాలని కోరగా వారు వెంటనే స్పందించి నూతన గ్యాస్ పరికరాలను అందిస్తామని తెలియజేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. హలో హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్కులో విషాదం చోటు చేసుకుంది. రాయల్ బెంగాల్ వర్గానికి చెందిన పెద్ద పులి మరణించింది. 11 ఏళ్ల వయసున్న కదంబా అనే ఈ పులి హార్ట్ ఫెయిల్ అవ్వడంతో చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. ఇటీవలే కిరణ్ అనే పులి కూడా చనిపోయింది. తాజా ఘటనతో 10 రోజుల వ్యవధిలోనే 2 పులులు మృత్యువాత పడ్డాయి. కదంబా ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేకపోయినా కూడా చాలా కాలంగా సరిగా ఆహారం కూడా తీసుకోవడం లేదని జూ వర్గాలు చెబుతున్నాయి. 2014లో కర్ణాటకలోని పిలుకుల జూలాజికల్ పార్క్ నుంచి ఈ పులిని తీసుకువచ్చారు. 11 ఏళ్లుగా అది ఇక్కడే ఉంటోంది. కొన్ని రోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో దాన్ని వైద్య పర్యవేక్షణలో ఉంచారు. అయినా కూడా హఠాత్తుగా ప్రాణాలు కోల్పోయింది. పోస్ట్ మార్టం నిర్వహించగా గుండె జబ్బుతో చనిపోయిందని తేల్చారు. పులి దాదాపు 11 సంవత్సరాల వయసు కలిగి ఉంది. మన జూ పార్క్లో మ్యాంగ్లూర్ పిలికుల బయాలజికల్ పార్క్ నుంచి 2014లో తీసుకురావడం జరిగింది. అది గత ఒక వారం 10 రోజులుగా కొద్దిగా మధ్య మధ్యలో ఆహారం మానివేయడం అలా చేస్తుండేసరికి దాన్ని అబ్జర్వేషన్లో ఉంచాము. సోమవారం రోజు అన్ని టెస్టులు చేద్దాము అని అనుకునే లోపల అది సడన్గా హార్ట్ అటాక్, హార్ట్ ఫెయిల్యూర్ లాగా వచ్చి షాక్కి గురై చనిపోవడం జరిగింది. దాదాపు నిన్న రాత్రి 9:09 ఆ టైంలో. అంటే మనం డాక్టర్స్ ట్రీట్మెంట్ అబ్జర్వేషన్లో ఉండగానే అది అలా చనిపోవడం జరిగింది. దాని మీద అంటే మొత్తం శాంపుల్స్ కలెక్షన్ అవన్నీ చేసి కూడా వెటర్నరీ కాలేజ్కి, తర్వాత CCMB లెకాన్స్కి, తర్వాత వెటర్నరీ బయాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అన్నీ కూడా పంపడం జరిగింది.
సో ప్రిలిమినరీ ఇన్वेस्టిగేషన్ ప్రకారం అయితే హాर्ट फेल्यूरతో షాక్ గురై చనిపోయారు. कल यानी 4 तारीख के रात 9:15 के करीब कदम्बा एक टाइगर जू में हार्ट अटैक की वजह से मर गया था। ये पिछले कुछ दिनों से 7-8 दिनों से थोड़ा कभी कभी फीड कम ले रहा है, उसको ऑब्जर्वेशन में रखे हुए हैं और मंडे के दिन पूरा हम लोग इंतज़ाम भी किए कि उसको टेस्ट पूरा करना है बोल के, इतने में ही वो सैटरडे 4 जुलाई हार्ट अटैक से हार्ट फेल्यूर से अराउंड 9 o'clock मर गया। एंड सैंपल पूरा हम लोग कलेक्ट किए, उसको VBRI वेटरनरी कॉलेज और लेकॉन्स भेज रहे हैं फर्दर इन्वेस्टिगेशन भी। బోధన్లోని రాకాసిపేటలో గల జ్యోతిర్లింగం ఆలయంలో గురు పౌర్ణమి పురస్కరించుకుని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ తూము పద్మా శరత్ రెడ్డి దంపతులను బర్ల మధుకర్ దంపతులు సన్మానించారు. అన్న ఒక్కసారి కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చి ప్రతి పేదవాళ్లకు ఉచిత పరీక్షలు మరియు ఉచిత వైద్యం అందించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగంధర్ గౌడ్ డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం ఇచ్చిన రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా కొత్తకోటలోని బెస్ట్ గ్రామర్ పాఠశాల ఆవరణలో లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ బడుగుల పోరాట మౌన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా రాచాల మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించి ఎలక్షన్లు కలెక్షన్లపై దృష్టి సారించడం తప్ప ప్రజలకు సేవ చేయడం లేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు చర్యలు తీసుకోకపోగా పారాసిటమాల్ మందుతో నివారించవచ్చునని ప్రకటించడం వల్లే నేడు ఈ పరిస్థితి దాపురించిందని మండిపడ్డారు. గాంధీ ఆసుపత్రిలో కనీస వైద్య సదుపాయాలు లేకపోవడం వల్లే ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్య నేతలు ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్స పొందుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రజల ఆరోగ్యంపై అఖిలపక్ష ప్రజా సంఘాలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి అందరి సలహాలను, సూచనలను తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు భీమన్న నాయుడు, మండల అధ్యక్షులు అంజన్న యాదవ్, కావలి అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల సీనన్న గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బడుగుల పోరాట మౌన దీక్ష ఈరోజు చేపట్టడం జరిగింది. మరి 6 ప్రధాన డిమాండ్లతోన ఈరోజు దీక్ష చేపట్టాము. అందులో మొదటిది, ఈరోజు కరోనా వైరస్తోన ప్రపంచమంతా కూడా ఈరోజు అల్లకొల్లమవుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వైరస్ను నియంత్రించే పనులు మాత్రం చర్యలు కానీ చేపట్టకుండా వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి ఆరోగ్యశ్రీలో ఈ యొక్క కరోనా వైరస్ వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చి ప్రతి పేదవాడికి కూడా ఉచిత పరీక్షలు నిర్వహించి ఉచిత వైద్యం అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు వైరస్ నుంచి కూడా సకల కులవృత్తులన్నీ కూడా నిర్వీర్యమైపోయాయి. కాబట్టి ఈరోజు కులవృత్తుల కుటుంబాలకు కూడా ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు ఇవ్వాలి. ఈరోజు మరి ప్రైవేట్ హాస్పిటల్లో చూసుకుంటే లక్షలు కూడా ఈరోజు ఖర్చు అవుతూ ఉన్నాయి. అయినా కూడా ఈరోజు హైదరాబాద్లో ఎక్కడ కూడా బెడ్లు దొరకని పరిస్థితి ఈరోజు కరోనా రోగులకు ఏర్పడ్డది. కాబట్టి హైదరాబాద్లో తక్షణమే 50,000 పడకలతోన ఆసుపత్రి నిర్మించాలి. అదేవిధంగా ప్రతి జిల్లా కేంద్రంలో కూడా 10,000 పడకలతోన తక్షణమే యుద్ధ ప్రాతిపదికన కూడా ఆసుపత్రులు నిర్మించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క వైరస్ ఇంత ప్రాణాంతకమైన వ్యాధికితోన ఈరోజు రోగులు పోరాడుతూ ఉంటే వారికి చికిత్స చేస్తున్నటువంటి డాక్టర్లు కానీ, పారిశుద్ధ కార్మికులు కానీ
మరియు ఈ యొక్క ప్రజలకు సేవ చేస్తున్నటువంటి పోలీస్ సిబ్బందికి కూడా వారికి వేతనంతో పాటు 50% బోనస్ కూడా ఇవ్వాలని చెప్పి ఈరోజు బీసీ సంక్షేమ సంఘం తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఈరోజు దేశమంతా కూడా అల్లకుల్లలంగా తయారైంది కాబట్టి వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి. మరి ఈరోజు అధికార యంత్రాంగం అంతా కూడా ఈరోజు జీతాలు తీసుకొని పనిచేస్తూ ఉంటే ఎలాంటి జీతం లేకుండా ఈరోజు ప్రాణంతో ఈరోజు కరోనా వైరస్ చెలగాట మారుతుంటే కూడా ఈరోజు ప్రాణాలకు తెగించి కూడా ఈరోజు మీడియా మిత్రులు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు మన ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారిదిగా ఉంటూ ఈ యొక్క కరోనా వార్తలను కూడా ప్రజలకు ఎప్పటికప్పుడు చేరవేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నటువంటి మీడియా మిత్రులకు కూడా చాలా ఇబ్బందికరంగా పరిస్థితులు ఏర్పడ్డాయి. వారిని ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలకు ఉంది. కాబట్టి వారి కుటుంబాలకి కనీసం వెంటనే 100 కోట్ల రూపాయల ప్యాకేజీ కూడా ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేసుకుంటూ మరి ఈరోజు రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో చూసుకుంటే 10 లక్షల టెస్టులు నిర్వహించారని చెప్తా ఉన్నారు. మళ్ళీ తెలంగాణలో మాత్రం 1,00,000. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ యువజన సంఘం భవనంలో ప్రతిభ కనబరిచిన ఉత్తమ విద్యార్థులకు ఘనంగా సన్మానం చేశారు. ప్రపంచవ్యాప్తంగా అబ్బకాస ఇంటర్నేషనల్ స్కూల్లో సీట్లు సాధించిన సిద్ధార్థ రామ్కు, నవోదయ పాఠశాలలో సీట్లు సాధించిన సింగారపు అక్షయ పాలెపు మనోజ్ఞ, పబ్బా అక్షయ్ కుమార్లకు సన్మానం జరిగింది. ఇంటర్మీడియట్లో రాష్ట్ర స్థాయిలో 3 ర్యాంకులు సాధించిన మల్లాపూర్ విద్యార్థులు ఎర్ర వివేక్, ఎర్ర ఆదిత్య, పాలెపు చందనలకు ఘన సన్మానం నిర్వహించారు. అనంతరం గురు పూజోత్సవం సందర్భంగా గురువులకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా కేఏ లయన్స్ క్లబ్ అధ్యక్షులు రుద్ర రాంప్రసాద్ మాట్లాడుతూ వ్యవస్థలో మార్పు రావాలంటే చదువులో రాణించాలన్నారు. ప్రతి ఒక్కరూ చదువుకోవాలని, చదువుతోనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్సీ లయన్ శివ శ్రీనివాస్ గుప్తా, లయన్స్ క్లబ్ ఆఫ్ మల్లాపూర్ అధ్యక్షులు రుద్ర రాంప్రసాద్, ఎంపీటీసీ ఆకుతోట రాజేష్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. వీడియో మాకు ఎంతో సంతోషమైన విషయం. కాబట్టి ఇలానే చదువు మనం ముందుకు వెళ్ళి మంచి మంచి ర్యాంకులు సాధించి కలెక్టర్ డాక్టర్లు కావాలి, మన మల్లాపూర్ రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో పేరు తీసుకురావాలని చెప్పి మా లయన్స్ క్లబ్ ఆఫ్ మల్లాపూర్ మేము కోరుతున్నాం. అలాగే మా లయన్స్ క్లబ్ తరఫున చదువు కోసం ముందుంటాం. చదువు విషయంలో మేము ఎంతకైనా ముందుంటామని డాక్టర్లు కావాలి, మన మల్లాపూర్ రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో పేరు తీసుకురావాలని చెప్పి మా లయన్స్ క్లబ్ ఆఫ్ మల్లాపూర్ మేము కోరుతున్నాం. అలాగే మా లయన్స్ క్లబ్ తరఫున చదువు కోసం మేము ముందుంటాం. చదువు విషయంలో మేము ఎంతకైనా ముందుంటామని ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో సమన్వయ లోపం కనపడుతోంది. సిపిఎం అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి రాంభూపాల్ విమర్శ. చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో డ్వాక్రా గ్రూప్ సభ్యులకు చెక్కుల పంపిణీ, సంతోషం వ్యక్తం చేసిన లబ్ధిదారులు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో మాజీ ఎంపీ పర్యటన, మొక్కలు నాటిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాత్రివేళ అక్రమంగా మద్యం విక్రయాలు, ఎక్సైజ్ శాఖ అధికారుల అండదండలతోనే దందా సాగిస్తున్నారంటున్న మహిళలు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో బహుజన పోరాట మౌన దీక్ష, కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.